ఈరోజు వరుణ్ తేజ్ నటించిన గాంధీవాదరి అర్జున మూవీ అయితే రిలీజ్ అయింది. సో ఆ మూవీలో ఆ స్టోరీ ఎలా ఉంది అండ్ మన వరుణ్ తేజ్ యాక్టింగ్ ఎలా ఉంది అండ్ హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది, పూర్తి డీటెయిల్స్ అయితే మన పబ్లిక్ టాక్ అయితే ఒకసారి రివ్యూ అయితే చూసేద్దాం. మూవీ చూసే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఆ స్టైల్ కానీ, యాక్షన్ కానీ, ఆ జాకెట్స్తో ఆ ఫైట్లు కానీ, ఆ గన్ను వాడడం కానీ, వరుణ్ తేజ్ అన్నకి గన్ను పవన్ కళ్యాణ్ గారి తర్వాత మెగా ఫ్యామిలీలో గన్ను వాడడం ఒక వరుణ్ తేజ్ అన్నకి భలే సూట్ అయిందనమాట. అసలుకి ఆ హైట్తో ఇలా పిస్టల్ అంటూ ఉంటే హెడ్ షాట్లు లేసిపోతూ ఉన్నాయి అనమాట. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్రో. లవ్ స్టోరీ కూడా బాగుంది. ఇదేంటంటే మనకి కామెడీ ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ప్రతి ఒక్క పౌరుడు ఒక బాధ్యతగా ఈ సినిమా చూడండి. సినిమా అయితే మీకు బుర్రకి ఎక్కుతుంది అన్నమాట. చెత్త గురించి ఉంది సినిమా అయితే చెత్తగా లేదు. సినిమా చాలా బాగుంది, కొత్తగా ఉంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే బాగుంది, కనీసం సాంగ్స్ బాగాలేదు, సీన్లు బాగాలేదు, హారిబుల్ స్క్రీన్ ప్లే, హారిబుల్ డైరెక్షన్, హారిబుల్ యాక్షన్, తర్వాత కంప్లీట్ ల్యాగ్. సినిమా తాలూకు డ్యూరేషన్ తక్కువ ఉన్నా కానీ చాలా ల్యాగ్ ఉంది సినిమా. యాక్టింగ్ వరకు మాత్రం ఓకే. ఆయన అంటే వరుణ్ తేజ్ అనేది ఎవరైతే బాడీ గార్డ్ కింద ఉన్నాడో దానికి తగ్గట్టు సోల్జర్ కింద బాడీ అంతా పెంచాడు. బట్ డైరెక్టర్ అది లోపం అయినప్పుడు యాక్టర్ ఏం చేయగలడు? ఏమి చేయలేడు కదా. ఫైట్స్ కూడా బాగాలేవండి, యాక్షన్ కూడా బాగాలేదు, అసలు ఏమీ బాగాలేదు. సినిమా తల పట్టుకుని కూర్చోవాలి అంతే. సినిమా తాలూకు స్టోరీ ఏంటి అంటే వేరే అంటే పెద్ద పెద్ద దేశాలన్నీ వచ్చి చెత్తను తీసుకొచ్చి మన ఇండియాలో వేస్తున్నాయి అని చెప్పేది అనేది అది కాన్సెప్ట్. బట్ ప్రవీణ్ సత్తార్ గారికి చెప్పేది ఏంటి అంటే మీ చెత్త సినిమాలు తీసుకొచ్చి ప్రేక్షకుల మీద ఫోకస్ పెట్టి చూసే వాళ్ళకు అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. అంటే మైండ్ అక్కడక్కడ పెట్టదు, సినిమా మీదే పెట్టాలి. సినిమాలు దిగిపోయి ఎంజాయ్ చేయాలి, అర్థమవుతుంది. లాగేం లేదు, ఎట్లుండాలి అట్లా ఉంది, కరెక్టే ఉంది, మంచిగానే ఉంది. లవ్ స్టోరీ చిన్నగా ఉంది కానీ నాకు నచ్చింది. లవ్ స్టోరీ బాగుంది. స్టోరీ పొల్యూట్ చేయొద్దని, పొల్యూషన్ గురించి ఎక్కువ పొల్యూట్ చేయదు. పొల్యూట్ వల్ల చాలా మంది చనిపోతుండ్రు అని చూపెట్టుండు సినిమాలో. కానీ రియల్ అది ఫేక్ కాదు, రియల్గా చనిపోతుంది దానివల్ల. ఈ సినిమాలు చూపెట్టారు. అందరు పర్ఫార్మెన్స్, యాక్టింగ్ చాలా బాగుంది. రావాలి, అవి వస్తుంది అని నేను చెప్పలేను, కానీ రావాలి, వస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలి కొద్దిగా, గవర్నమెంట్ వీటి మీద. రేటింగ్ నా పర్సనల్ రేటింగ్ అయితే 4. నాకు సినిమా నచ్చింది. అంటే ఆ వే ఆఫ్ లో నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు దొరికిన మూవీ గాంధీవాదరి అర్జున. నాకైతే మంచి ఫుల్ మీల్స్ ఇచ్చినట్టు ప్రవీణ్ సత్తార్ గారు నిజంగా స్క్రీన్ ప్లే ఎంత నీట్గా తీసుకుని వచ్చారంటే ప్రవీణ్ సత్తారు రియల్లీ హ్యాట్స్ అప్ టు ప్రవీణ్ సత్తార్. నాకు తెలిసి ఇక ఎవరైనా ఏజెంట్ మూవీ చూడాలి, ఎందుకంటే ఏజెంట్ మూవీ తీయాలి అని అంటే నాకు తెలిసి ఇంకా ప్రవీణ్ సత్తార్కే ఆ సత్తా ఉంది అనిపించింది నాకైతే. మూవీలో హైలైట్ సిఎన్జి కంప్రెస్ న్యాచురల్ గ్యాస్, హౌ ఇట్ పొల్యూటెడ్ టు ద ఎన్విరాన్మెంట్ అనేటువంటిది కాన్సెప్ట్. ఇది బేసిక్గా ఛానల్ థియేటర్లో ఉన్నప్పుడు సింగం 2, సింగం 3 అది అన్నారు. అయితే అయింది. సింగం 4 అని టైటిల్ పెట్టింటే ఇంకా బాగుండేది. కాకపోతే మన చెప్పడం మర్చిపోయినా, మనకు తెలంగాణ గ్రీక్ గాడ్ ఎవరంటే ఇంకా మన వరుణ్ తేజ్. రాసేయండి ఇంకా దీని గురించి, మెగాకి అవసరం లేదు అయితే ఎవరికి, వరుణ్ తేజ్కి. తెలంగాణ గ్రీక్ గాడ్, ఆల్రెడీ బాలీవుడ్లో ఒక గ్రీక్ గాడ్ ఉన్నారంట, మనకు తెలంగాణ గ్రీక్ గాడ్ ఎవరు అంటే వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తార్ గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా బాగా తీశారు, స్క్రీన్ ప్లే నీట్గా తీశారు. నాకైతే సినిమా బాగా నచ్చింది, నాకైతే సినిమా సూపర్గా నచ్చింది. ఇన్ కేస్ ఇంకా అది మరి మిగతా అది దేవుడు ఎరిగింది. నిజంగా దానికి తగ్గట్టు ఏజెంట్ అంటే అదే అక్కడ ఏజెంట్ కాకుండా సినిమా స్పై కాకుండా ఒక రీజనబుల్గా దానికి తగ్గట్టు ఇచ్చారనమాట. బీజిఎం కూడా. లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ లవ్ స్టోరీ, నేనే ఊహించలేదు లవ్ స్టోరీ ఉంటుందా అని చెప్పేసి. సెకండ్ హాఫ్లో F3 అనేటువంటి కాన్సెప్ట్ ముందుగానే రివీల్ చేస్తాడు. అది లాస్ట్లో సుమిట్లో రివీల్ చేస్తే బాగుంటుంది. 6 feet ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఆయన పర్సనాలిటీకి ఇలాంటి సినిమాలు కాదండి, మంచి మిర్చి లాంటి సినిమాలు కానీ ఒక యాక్షన్ మూవీలు పెడితే బాగుండని అనుకున్న టైంలో సరైన సినిమా పడింది, ఒక యాక్షన్ మూవీ. అలాగే ఒక చెత్త గురించి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, థియేటర్కి వచ్చి చూస్తే బాగుంటుంది. సినిమా చూసినప్పుడు అలా ఎక్కడ బోరింగ్ లేదు. అయితే ఏంటంటే వరుణ్ తేజ్ గారు పడాల్సిన డైరెక్టర్ కాదు, ఇంకా కావాలి, ఇంకా కట్స్ ఉన్న డైరెక్టర్లు కావాలి. మీరు వాడితే మనోడు అన్నీ ఇచ్చేస్తాడు ప్రభాస్ లాగా. ప్రభాస్కి ఎలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చో డైరెక్టర్ అలా ఇస్తాడు మనోడు, పర్ఫార్మెన్స్ కానీ ఫైట్స్ కానీ. ఇప్పటిదాకా పడలేదు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే కనుక ఎక్కడ బోరింగ్ ఉండదు. సినిమా ఒక మంచి యాక్షన్ మూవీ చూస్తారు. అండ్ ఇంకేంటంటే ఎక్కడ బోర్ లేదు. మెగా ఫ్యామిలీలో ఒక చిన్న గొప్ప విషయం ఏంటంటే రాత్రే మీరు అందరికీ తెలిసి ఉంటుంది, పుష్ప బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నారు. అందరికీ కూడా హ్యాపీ నిజంగా. కానీ స్టార్లు పెట్టుకుంటూ వస్తారు, కానీ మెగా ఫ్యామిలీలో స్టార్లు క్రియేట్ చేసుకుంటారు, గ్లోబల్ స్టార్. అలాగే మన రామ్ చరణ్ గారు. కానీ ఇదే మెగా ఫ్యామిలీని అందరూ ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లా.
ఏమైనా కోట్లు ఖర్చు పెడుతున్నారో లక్షలు ఖర్చు పెడుతున్నారో తెలియదు, కానీ ఎందుకు ట్రోల్ చేస్తున్నారో, ఎన్ని ట్రోల్ చేసినా ఏం ఒరిగేది ఏం లేదు. అవుతుంది వాళ్ళ ఎమోషన్స్ కానీ మనం తిట్టుకోవడం కొట్టుకోవడం కానీ అంతా కూడా సూపర్ అనమాట. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఏంటంటే అది వరకు చూసుకుంటేనే, సినిమా వరకు చూసుకుంటేనే మ్యూజికల్ హిట్ అనమాట. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా కూడా సూపర్ అనమాట. అన్ని సాంగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ వరకు వచ్చేది ఇంకా ఎమోషనల్గా టచ్ చేస్తున్నమాట, సరదాగా అనిపించింది అంతా బాగుంది. అంటే అది మంచి ఒపీనియన్, అది నాకు తెలుగు రాదు కానీ నేను బతికిపోయాను. సినిమా చాలా బాగుంది. మీ ఛానల్ వాళ్ళకి ఒకటే క్లియర్ చెప్తున్నాండి, తెలుసు కదా చెప్తున్నా కదా, అట్లానే కాదు బ్రదర్. ఒక సినిమా మంచిగా ఉన్నప్పుడు ఎందుకని అట్లా అంటావు? ప్రతి సినిమా మంచిగా ఉందని కాదు, ప్రతి సినిమా మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తారు, బాగాలేకపోతే బాగాలేదు ఉంటారు. ఏం థియేటర్లో అని అవును, కొంత నాకు నచ్చింది నీకు నచ్చపోవచ్చు, నీకు నచ్చింది నాకు నచ్చపోవచ్చు కదా బ్రదర్, కానీ సినిమా చాలా బాగుంది. ఒకసారి అయితే అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో గారి ఇంట్రడక్షన్, ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది అన్న. యాక్షన్ మూవీ సాంగ్స్కి ఎందుకని అన్ని ఉన్నాయి అన్న, నువ్వు సినిమాకి వెళ్ళి చూసుకో. క్లైమాక్స్ అది కావాలి నాకు, కావాల్సింది అది. రేటింగ్ అంటే రేటింగ్ కాదు, సినిమా అయితే చాలా మంచిగా ఉంది. ఒక బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చు. చెప్పండి. అంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నాయండి ఎక్స్పెక్టేషన్. అంటే నేను కొద్దిగా అనుకున్నా, దానికి మించి ఉంది అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కటి రివీల్ చేస్తే సినిమా నీకు అర్థం కాదన్న. చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే నాకు తెలుసులే ముందే అనిపిస్తుంది, కానీ ఎవ్రీథింగ్ సినిమా అయితే చూడాలి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది, నీట్గా ఉందన్న. నాకైతే బాగా నచ్చింది, పిచ్చగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. దగ్గర ఏ అదృష్టాన్ని అడుగు పెట్టారు కానీ ఇట్టు కొట్టారు. నేను చెప్తున్నా లావణ్య గారు అడుగుపెట్టిన అదృష్టం ఇది, చాలా బాగా తీసేసింది. ఇట్టు కొట్టారు అన్న, బ్లాక్ బస్టర్. గని ఎట్లా డిసప్పాయింట్ చేస్తారు అనుకున్నా, కానీ ట్రైలర్ చూసిన తర్వాత స్పై లాగా అలా ఉంటుంది అనుకున్నా, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఆ స్పై అలా కాకుండా సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీగా తీసాడు. గని కాకుండా ఒక గని, అది చెత్త గని అయితే నాకు చాలా డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ని. లావణ్య గారు ఏ అదృష్టాన్ని అడుగు పెట్టారు కానీ బ్లాక్ బస్టర్ కొట్టారు మూవీ. సినిమా అయితే చాలా బాగుందన్న. మెయిన్ మాట్లాడుకుంటే వరుణ్ తేజ్ గురించి, వన్ మ్యాన్ షో అని చెప్పాలి. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే చాలా బాగా కుదిరింది హీరోయిన్ మధ్య. సినిమా ఎక్కడే కానీ లేక అనిపించలేదు అన్న, ఎక్కడే కానీ నాకు లేక అనిపించలేదు. సినిమా అయితే చాలా బాగా తీశారు. బ్లాక్ బస్టర్ మూవీ. విలన్ కన్నా మాట్లాడుకుంటే విలన్ అంతేం లేదన్న, విలన్ కన్నా హీరో వన్ మ్యాన్ షో. వరుణ్ తేజ్ అన్న ఎవరు చెప్పారు నీకు? దానికి వాళ్ళ బట్టలు నువ్వే అడుగుతావు. నువ్వు కెమెరా పట్టుకొని ఇలా లేకుందా నువ్వే తింటావు ఎందుకు? నువ్వు సినిమా సూపర్ అన్న. అదృష్టం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ మన ఎంగేజ్మెంట్ అయిందిగా, ఆమె అడిగి పెట్టింది ఎలా లేదో బ్లాక్ బస్టర్ కొట్టాడు అన్న. మూవీలో మెయిన్ పాయింట్ ఒక మంచి మెసేజ్ అన్న, సమాజానికి ఒక మంచి మెసేజ్. చెత్త గురించి తీసుకుని, ఆ చెత్త కాన్సెప్ట్ని తీసుకుని ఒక జనాలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడన్న. సినిమా అయితే అది మెసేజ్, అంతే మెసేజ్ని లాస్ట్ వరకు జనాలు అక్కడ కూర్చొని పెట్టారు సీట్లో కదా, అది గ్రేట్. ఆ మూవీలో యాక్షన్ అంటే యాక్షన్ వాళ్ళిద్దరు యాక్షన్ అనేది ఎక్కువ ఉండదు, చెత్త గురించి ఒక మంచి మెసేజ్. అదే 5కి 4 ఇస్తాను నేను. సినిమా అయితే మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక మదర్ సెంటిమెంట్, ఒక ఇండియన్ పాడి అంటే అదర్ కంట్రీస్ ఏడ్చేసి అంతా మన ఇండియాకి వస్తుంది, ఇండియన్ పాడు చేస్తున్నాడు ఒక సబ్జెక్ట్తో వచ్చింది. అంటే ఇక్కడ ఫ్యాక్టరీలు మనోళ్ళు పనిచేసి సూట్లు బూట్లు కుట్టి వాళ్ళకి పంపిస్తుంటే వాళ్ళు వాడేసిన తర్వాత మళ్ళీ అది ఇండియాకి రప్పించి మనల్ని పాడు చేస్తున్నారు అనేది ఒక సబ్జెక్ట్ అన్నమాట. సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది. ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ ఇది, బట్ తెలియక పరిమితం చేశారని చాలా ఒక ఫీల్ ఉంది. బట్ వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం చాలా క్లాసికల్ హుందాగా నటించారు. ఇదివరకులా సరదా బాయ్ లవర్ బాయ్ కాకుండా ఒక డిఫరెంట్ జోనర్ టచ్ చేశారు అనమాట. యాక్టింగ్లో మెగా ఫ్యామిలీ హీరోస్కి ఏది సాటి రాడని మళ్ళీ ఇంకోసారి నిరూపించాడు వరుణ్ తేజ్. అలాగే నిన్న అల్లు అర్జున్ గారు వచ్చిన అవార్డుకు కూడా కంగ్రాచులేషన్స్ సార్, మీ అందరికీ సమూహంగా చెప్తున్నాను. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ప్రవీణ్ సత్తార్ నుంచి ఇదివరకు సినిమాలతో పోలిస్తే ఒక బెటర్ సినిమా వచ్చింది. ఫస్ట్ హాఫ్ తో పోలి సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. వరుణ్ యాక్టింగ్ అది పీక్స్ అనమాట. క్లాసికల్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఏమీ లేవు, బట్ హీరో యాక్టింగ్ కానీ మెయిన్ డైరెక్షన్, ఆ కథ డిజైన్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. బట్ యాక్షన్ పార్ట్ ఇంకా పెట్టుంటే బాగుంది. ట్రైలర్లో చాలా యాక్షన్ పార్ట్ ఉన్న చూపించారు, బట్ ఇందులో యాక్షన్ పార్ట్ కన్నా కథ, కంటెంట్ అండ్ మెయిన్ సెంటిమెంట్ అనమాట, మదర్ సెంటిమెంట్ అనమాట, అది చాలా బాగా చూపించారు. మాకైతే బోర్ కొట్టకుండా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మెయిన్ వరుణ్ తేజ్ గారిని చూసి అయితే చాలా ఇంప్రెస్ అయ్యామన్నమాట. చాలా బాగుందండి సినిమా. థ్యాంక్ యూ. సినిమా అవ్వచ్చు. ఈ సినిమాలో ఎంత అర్లించే అంత నవ్వించే, గనిలో బాడీ పికప్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ బీజిఎం కానీ చాలా బాగుంది. సో ఆ సినిమాతో ఈ సినిమా కంపేర్ చేసుకున్నట్టయితే వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ అయితే చెప్పుకోవచ్చు. దాంతోపాటు సినిమా ఒక మంచి భారీ బడ్జెట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా అంతా అవుట్ ఆఫ్ కంట్రీలో తీశారు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. హీరోయిన్ ఏజెంట్ సినిమాలో చూసాం, మళ్ళీ ఇప్పుడే చూడడం, మళ్ళీ ఇంకెక్కడ కనిపించలేదు ఆమె. బహుశా తర్వాత ప్రాజెక్ట్ ఇదే అనుకుంటా. సో ప్రతి కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రతిదీ బాగుంది. సో వరుణ్ తేజ్ లైఫ్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ హిట్ అని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనం చూసుకుంటే అయితే రీసెంట్గా లావణ్య త్రిపాఠితో మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. కానీ ఈ సినిమా హిట్ అయింది కాబట్టి లావణ్య త్రిపాఠి ఖచ్చితంగా కేక్ పెట్టి ముద్దు పెడుతుంది, లేదనుకుంటే పెళ్లికి ముందు ఫస్ట్ నైట్ చేసుకుందాం ఉంటుంది భయ్య. అంత బాగుంది సినిమా. సో దాని మించి ఏం చెప్పాలి, సాంగ్స్ సినిమా తగ్గట్టే ఉన్నాయి భయ్య. రొమాంటిక్ సీన్స్ కొంచెం లేవు,
అంటే సినిమాకి అవి లేవడం వల్లే కొంచెం ప్లస్ అవ్వచ్చేమో అనిపించింది. సో మదర్ సెంటిమెంట్ మంచి సెంటిమెంట్. మా అమ్మ మధ్యలో చనిపోద్ది, అది చాలా బాధాకరమైన విషయం. ఎవరికైనా జీవితంలో ఎవరైనా మనం కృతజ్ఞతతో ఉండాలి, చివరిదాకా తోడు ఉండాలంటే అది అమ్మాయి కాదు, అమ్మాయిని మనం చెప్పుకోవచ్చు. అటువంటి అమ్మ లేనప్పుడు మనం ఎంత బాధపడతాం అన్నది హీరో అంత ఫేస్ చేశాడు. సో అటువంటి ఒక మంచి సినిమా, మంచి డైరెక్టర్, మంచి మ్యూజిక్, మంచి ఇవన్నీ మంచిగా అందించాడు. సో ఎవరు మిస్ అవ్వద్దు. నియర్ బై థియేటర్స్ ఉన్నప్పుడు మనం అయితే టికెట్కి అయితే వాల్యూ ఇవ్వచ్చు. టికెట్కి తగ్గట్టు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఉంది అలా లేదన్న, అంటే కరెక్ట్ సెట్ అయ్యారు రోల్కి. అంటే మెయిన్గా ఏంటంటే స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్ ఉండే అన్న, దానివల్ల కొంచెం ఎమోషన్స్ ఫ్లాట్ అయ్యాయి. దానివల్ల కొంచెం లాగ్ అనిపించింది. కానీ అంటే అదర్ దెన్ దట్ ఈ మధ్యలో వచ్చిన స్పై మూవీస్లో తోటి కంపేర్ చేసుకుంటే ఇది ప్రాబబ్లీ బెస్ట్ అన్న. అంటే ఈ మధ్య చెప్తున్నాను. అంటే ఆయన తీసినంత వరకు అంటే ఆయన కరెక్ట్గా తీసారనిపించింది. కాకపోతే మేబీ అంటే ఎడిటింగ్ ఇంకొంచెం ప్రాపర్ చేయాల్సింది ఉండేనేమో. టూ మచ్ అండి. అది ప్రాపర్ కొట్టారు. అంటే హాలీవుడ్ సినిమాకి తగ్గకుండా ఆ రేంజ్లో కొట్టారు. స్టోరీ ఇంకొంచెం ఎలివేట్ అయ్యి ఉంటే మేబీ. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందన్న. నాకు ఏమనిపించింది అంటే ఆ యాక్షన్ సెట్ పీసెస్ కొంచెం మురికినట్టు అనిపించింది. అంటే మనము ఇప్పుడు చూసేదాన్ని అది అర్థం చేసుకోవడం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పడుతుంది కదన్న. అది అర్థమయ్యే లోపు అది వెళ్ళిపోతుంది. సో అది కొంచెం అలా ఇంకొంచెం స్లో చేసి ఉంటే వాటిని మేబీ ఇంకొంచెం నచ్చేదేమో అన్నా. చెప్పలేనన్నా. అవుట్ ఆఫ్ 5 ఒక 3 ఇస్తానన్నా. ఓవరాల్గా బాగుందన్న సినిమా. ఇది ఎట్లా అంటే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు చూడాల్సింది. మన ఎందుకు చూడాలి అంటే మన దేశంలో చెత్త మీద, మనం చెత్త అనుకునే చెత్త మీద కూడా కొన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు ఇచ్చేసుకున్నారు. కానీ దాని పక్కన బతికే మన గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. మనం ఎప్పుడు చావాలో కూడా డిసైడ్ చేసేదానికి ఓట్లేసి కొందరు రాజకీయ నాయకుల్ని మనం గెలిపిస్తున్నాం అనేది సినిమాలో చూపించడం జరిగింది. నాకైతే అది నచ్చింది అన్న. అన్న అబ్రాడ్లో చూపించింది కూడా మన ఇండియా గురించి. ఇక్కడ జరిగేది అంటే ఎవరో వచ్చి దేశానికి మంచి చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ రోజులు బతకని ఎవరు కొన్ని మాఫియాలు అని చూపించడం జరిగింది సినిమాలో. అదైతే నాకు నచ్చింది సినిమాలో. కానీ కొన్ని ఎలిమెంట్స్ అయితే బైక్ రైడ్స్, కొన్ని ఎఫెక్టివ్ సీన్స్ ఉన్నాయి, అవైతే బాగున్నాయి అన్న సినిమాలో. ఓవరాల్గా వరుణ్ గారి యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్లో మాత్రం సినిమా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ని ఎస్పెషల్లీ కంట్రోల్ చేయాలి. దానికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించి బాధ్యత గలగా ఉంటే మాత్రం మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. లేకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఈ సినిమాలో చూపించారు. ఖచ్చితంగా అందరు సినిమాను చూడండి. సినిమా చూసిన తర్వాత చెత్తను ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా తెలుసుకోండి. నాకు ఎక్కడేమనిపించలేదు. నాకు బోరింగ్ ఏమనిపిస్తుంది. ఖాళీగా ఉంటే నీ సినిమాకి వచ్చా టైం పాస్కి. నాకు ఇంకొక అరగంట ఉన్నా నేను చూస్తాను. నేను సీఎంను పిఎం నేను కాదు బ్రదర్. నాకు పొద్దున్న వెళ్ళి ఈ సొసైటీని మార్చే అంత బాధ్యత నాకేమీ లేదు. సో నాకు బాధ్యత ఉంటే నా పని నేను చేసుకుంటే ఖాళీ టైంలో సినిమా చూస్తాను. అదే వరుణ్ తేజ్ గారు నీకైనా నాకైనా సెట్ అవుతుంది. స్టోరీ పాయింట్ మంచి పాయింట్. అదే చెత్త కోసం నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకున్నావా లేదా? బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ కానీ మేకింగ్ కానీ ఆర్ఆర్ ఇవన్నీ టోటల్గా బాగుంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. చెత్తను చూస్తే వచ్చబడాలి. అవుట్ ఆఫ్ 5 3.5. చూసారు కదా గండివాదరి అర్జున మూవీ అయితే మన వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ చేసిన మూవీ గండివాదరి అర్జున పబ్లిక్ టాక్ అయితే చూసారు. సో ఓవరాల్గా అయితే స్టోరీ గురించి మాట్లాడుకుంటే చెత్త గురించి, సో చెత్త మెడిసిన్ దానివల్ల పబ్లిక్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు, ఆ స్మెల్ వల్ల కానీ దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళ హెల్త్కి ఎలా అవుతుంది ఏంటి అనేది అయితే స్టోరీ ఓవరాల్గా. అండ్ ఒక ఎలా ఉండాలి మూవీలో అంటే హీరో క్యారెక్టర్ కానీ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కానీ అయితే బాగుంది. అండ్ యాక్టింగ్ పరంగా కూడా చాలా బాగుంది అంటున్నారు. అండ్ డైరెక్షన్ కూడా ఇంకొంచెం పెంచాలంటున్నారు. స్టోరీలో మధ్యలో కొంచెం అయితే లైట్గా బోరింగ్ అయితే ఉందంటున్నారు. అండ్ స్టోరీ అయితే